వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణలో ఎన్నికలపై ఏడాది ముగుస్తోంది. దాదాపుగా రేవంత్ రెడ్డి సర్కార్ అంటే కాంగ్రెస్ సర్కారు మరికొద్ది రోజుల్లో ఏడాది పరిపాలన పూర్తి చేసుకోబోతోంది. మరి తెలంగాణలో రాజకీయం దేని చుట్టూ తిరుగుతోంది ప్రస్తుతానికి అంటే మొన్నటి వరకు హైడ్రా అన్నారు, అంతకుముందు వరకు మంత్రివర్గ విస్తరణ, మంత్రివర్గం చేస్తున్న పనులు అన్నారు. తాజాగా తెలంగాణ రాజకీయం మొత్తం అంతా కూడా లగచర్ల ఘటన చుట్టూ తిరుగుతోంది అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఫార్మా కంపెనీ కోసం భూములు తీసుకోవడం అనేదే ఇప్పుడు అసలు ఇష్యూగా మారిపోయింది అనేది అందరి మాట. ఇంతకీ అసలు ఆ కంపెనీ ఎవరిది? అది సీఎం తాలూకా వాళ్ళదని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. దీంతో సీఎం సైతం అక్కడ భూములు ఫార్మా కంపెనీ కోసం కాదు, కేవలం కాలుష్యరహిత పరిశ్రమల కోసం అని ప్రకటించారు. అంటే అది ఫార్మా కారిడార్కి మాత్రమే, కేవలం ఫార్మా కంపెనీకి కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ కోసమే అక్కడ మేము తీసుకుంటున్నామని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారమో లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో వాళ్ళనేది ఏంటంటే కేవలం సీఎం రేవంత్ రెడ్డి అల్లుడి కోసం మాత్రమే లగచర్లలో అక్కడ భూములు ఇవన్నీ తీసుకొస్తున్నారు అంటూ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ. సో మొత్తానికి ఈ లగచర్ల ఘటనలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆ రోజు రైతుల అభిప్రాయ సేకరణ కోసం అధికారులు వెళ్ళారు. కలెక్టర్ ఒక గ్రామంలో సభ పెడితే మీరు అక్కడికి కాదు వేరే చోటుకు రావాలి, మాకు అక్కడికి రావడానికి ఇబ్బంది అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ లేదు అంటూ కొంతమంది కలెక్టర్ని ఆ ఊరికి తీసుకువెళ్ళడం, వెళ్ళగానే కలెక్టర్ మీద, కలెక్టర్ వాహనాల మీద, అధికారుల మీద దాడులు జరగడం, ఇవన్నీ అయిపోయాయి. తర్వాత వచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూసాం, అయిపోయింది. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారా లేదంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆ రోజు జరిగినటువంటి ఘటనకి సూత్రధారులు, పాత్రధారులు అంటూ పట్నం నరేందర్ రెడ్డి, ఆయన అనుచరుడు సురేష్, ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళు ఒక 30 మంది మీద కేసులు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. బెయిల్ పిటిషన్ మీద తీర్పులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, తీర్పు రిజర్వ్ అయి ఉన్నాయి. అయినా సరే దీనికి సంబంధించి ఎక్కడ ఆ వేడి చల్లారడం లేదు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా ఇవ్వకపోయినా, అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా మా ధర్నాలు కానీ మా పోరాటాలు కానీ ఆగవు. ఆల్రెడీ లగచర్లలో అనుకున్నాం, కుదరలేదు. దాని తర్వాత ఇంకెక్కడైనా పెడతామంటూ కేటీఆర్ తన సైన్యం మొత్తాన్ని తీసుకొని రాష్ట్ర పర్యటన మొత్తం చేస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇవాళ జరిగినటువంటి మానుకోటలో జరిగిన ధర్నా కూడా దానికి సంబంధించిందే. ఇవి మాత్రమే కాదు, సరే అటు రాజకీయ పార్టీలు రెండు, ఒకళ్ళు అధికారంలో ఉన్నారు, ఒకళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఒకళ్ళకొకళ్ళు తీసుకునే నిర్ణయాల మీద మేము విభేదిస్తాము లేదంటే మేము ముందుకెళ్తామంటూ కొట్టుకోవడం కామనే. ప్రజలు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తారు. కానీ జరిగినటువంటి ఘటన మీద జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థలు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అరెస్ట్ ఎందుకు చేశారంటూ వాళ్ళు వచ్చారు. దానికి సంబంధించి సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసుకొని దానికి దర్యాప్తు చేస్తూ వాళ్ళు వస్తున్నారు. ఇక ఎస్సీ ఎస్టీ కమిషన్, అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు, ఇగో అడిగినందుకు కేసులు పెట్టారు వాళ్ళ మీద అంటూ దాన్ని కూడా వాళ్ళు తీసుకుని ఎస్సీ ఎస్టీ కమిషన్ వాళ్ళు వచ్చారు. ఇక కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఇది కేవలం రేవంత్ రెడ్డి అల్లుడి కోసం తీసుకున్నటువంటిదే, అసలు ఫార్మాసిటీ అక్కడ వాళ్ళు దాని గురించే తీసుకున్నారని ముఖ్యమంత్రి చెప్పడం, ఇది రేవంత్ రెడ్డి చెప్పడం ఏంటంటే ఇది ఫార్మాసిటీ కాదు, ఇది ఇండస్ట్రియల్ కారిడార్, కాలుష్యరహిత పరిశ్రమల కోసం అని చెప్పి ఆయన ప్రకటన. ఇందులో మరి ఏది వాస్తవం అనుకోవాలి? రాజకీయ పార్టీలు మీరు ఏమైనా కొట్టుకోండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవాలి అంటే ఒక ప్రొసీజర్ అనేది ఉంది, భూసేకరణ చట్టం అనేది ఉంది. నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్లో చూసాం, అక్కడ ఏ విధంగా 34,000 ఎకరాలు సేకరించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా దాన్ని పొగిడారు. అటువంటిది ఎందుకు ప్రభుత్వం తీసుకోలేదు అని ప్రతిపక్షం అంటోందా? లేదు అక్కడ అటువంటి పరిశ్రమ రావడమే ఇష్టం లేదా? అసలు తెలంగాణలో రాజకీయం ఏం జరుగుతోంది అంటే ఇగో రోజుకొక ఘటన, ఇలాగ లగచర్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇదే ఈరోజు ప్రైమ్ డిబేట్. మనతోటి దీని మీద వాళ్ళ అభిప్రాయాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ తాడూరు శ్రీనివాస్ గారు, అలాగే కాంగ్రెస్ నుంచి సునీల్ గారు, బీఆర్ఎస్ నుంచి రామకృష్ణ గారు, త్వరలోనే అనలిస్ట్ ముఖేష్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్కారం. ఒక సామాన్యుడిగా అడుగుతున్నటువంటి ప్రశ్న, ఇందులో రాజకీయాలు లేవు, ఏ పార్టీకి కొమ్ము కాసేది లేదు, ప్రభుత్వమా ప్రతిపక్షమా అన్నటువంటి ఊసు కూడా ఇందులో లేదు. లగచర్ల ఘటన అనేది దేనికి సంకేతం అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసినటువంటి ఇది అనుకోవాలా? లేదు ప్రజలు ప్రతిపక్షాలు వద్దు అని చెప్తున్నా ప్రభుత్వమే ముందుకు వెళ్తూ చేస్తున్నటువంటి రాజకీయం అనుకోవాలా? లేదు ఈ ఇద్దరు కాదు వీళ్ళు చేసేదంతా తప్పే అంటున్నటువంటి ఇంకొక రాజకీయ పక్షం వాదన అనుకోవాలా? ముందుగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సునీల్ గారు, మీ అభిప్రాయం చెప్పండి. ముఖ్యంగా ముందుగా బీఆర్కే న్యూస్ ఛానల్కి నా నమస్కారాలు. అట్లాగే పార్టిసిపేట్ చేస్తున్న ఈరోజు పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా అండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎట్లా అయిపోయిందంటే
తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల బాగోగు కోసం మనం రాష్ట్రాన్ని స్వాధించుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర సాధన క్రమంలో మనం 1200 మంది బిడ్డలను బలిదానం చేసుకొని ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నాక ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకున్నాం. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని పాలించారు, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. 10 సంవత్సరాలలో 10 సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, తదితర ప్రాజెక్టుల కింద ఎన్ని గ్రామాలను లేకపోతే ఎన్ని ప్రాంతాలను ఖాళీ చేసిండ్రో, ఏం జరిగింది తెలంగాణ ప్రజలందరూ గమనించింది. ఒక నిరంకుశత్వ పాలనతోని ఎక్కడ కూడా ప్రజా శ్రేయస్సు తప్ప, లేకపోతే ప్రజాక్షేమం తప్ప, లేకపోతే ప్రజలతో ఏదైనా సంప్రదింపులు తప్ప ఒక మొనోపలిగా ఒక గుత్తాధిపత్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన వారు కల్వకుంట్ల కుటుంబం లేదా టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ పార్టీ. ఇవల్ల ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన సాగిస్తా ఉంటే లఘుచర్ల ఘటన గురించి అలా బీఆర్కే ఛానల్ వాళ్ళు ఒక మంచి సబ్జెక్టు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా అండి, ఇవల్ల కేవలం ఎస్సీల మీద ప్రేమ ఉల్కపోస్తే ఇవాళ కేసీఆర్ గారు ఎస్సీ కాదు, హరీష్ రావు గారు ఎస్సీ కాదు, వీళ్లకు గత 10 సంవత్సరాల కింద లేని ప్రేమను ఈ రోజు ఏ రకంగా వాళ్ళు ఈ ప్రేమను సంపాదించుకొని, లేకపోతే ఒక వాళ్ళ పట్ల ఏదో ఇంకా వాళ్ళని ఇంకా మోసం చేసే ఆలోచన క్రమం తప్ప, నిజంగా ఇలా లఘుచర్ల ఘటన గనక రాజ్యాంగబద్ధంగానో లేకపోతే అక్కడ గ్రామంలో ఒక పద్ధతి ప్రకారంగానో జరిగి ఉంటే దాన్ని అందరూ హర్షించేవాళ్ళు. కానీ టోటల్ గా ఒక ఉద్రేకపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఒక పథకం పన్ని కలెక్టర్ గారు ఏకంగా ఆయన జిల్లాకు మొదటి వ్యక్తి, జిల్లా అధికారిపైనే దాడి చేయించడం అనేది అది బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు కరెక్ట్, ఒకవేళ వంత పాడితే బీజేపీ పార్టీ కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంకొకటి, ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఫార్మా కంపెనీలో నాన్ పొల్యూటెడ్ కింద కొన్ని ఉన్న దాని కోసం కేవలం అక్కడ ఒక విచారణ మాత్రమే జరిగింది. దానికి కావలసినటువంటి భూములు ఇవ్వడానికి రైతుల దగ్గర ఏం ఆక్షేపణలు ఉన్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, దాన్ని మనం ఈ ఆక్షేపణ ఉంటే అభ్యంతరాలు ఉంటే వాటిని మనం ఎట్లా ముందుకు తీసుకుపోవాలన్న దానికే ఒక జిల్లా ఉన్నతాధికారి అక్కడికి రావడం జరుగుతుంది. ఆ జిల్లా అధికారి పైనే మీరు చూసినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇప్పుడు చాలా గ్రేట్ ఒక ఉగ్రవాది కంటే ఎక్కువ పేరుగాంచినటువంటి అక్కడ ఉన్న వ్యక్తి 17-16 రోజుల దాకా తప్పించుకొని అండర్ గ్రౌండ్ లో ఉండి, నిజంగా మీరు ఏ తప్పు చేయకపోతే కలెక్టర్ గారిని గౌరవించకపోయినా ప్రభుత్వాన్ని గౌరవించకపోయినా కానీ ఉగ్రవాదులతో సమానమే. సో ఇదంతా జరిగి ఇవాళ ఇదే కేటీఆర్ గారు లఘుచర్ల ఘటన జరిగింది, లఘుచర్లకు పోలేదు. ఇవాళ మహబూబాబాద్ లో దగ్గరికి పోయింది, మహబూబాబాద్ లో ఒక మీటింగ్ పెట్టింది. ఇదే మరి ఎస్సీలను బాగా తన్నించి 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి నేరేళ్లకి ఎందుకు పోనండి, ఈ సభ నేరేళ్ళ పెట్టుకోనండి, మీ ఎస్సీలకు ఇంత ఇబ్బంది జరుగుతుంది కదా, మీ ఎస్సీల భూములు పుంజుకున్నట్టు రేవంత్ రెడ్డి అని చెప్పి నేరేళ్లలో ఒక 15 నిమిషాలు మాట్లాడితే బట్టలు ఇప్పుకోవడము, మాట్లాడితే జబర్దస్త్ కనీసం మానవ మర్యాద, కనీసం గతంలో మేము మాజీ మంత్రులమనో లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కుటుంబం అనో మాజీ ముఖ్యమంత్రి కొడుకుననే సోయి కూడా లేకుండా ఏం జరుగుతా ఉందో మీరు చూస్తా ఉన్నారు. రైట్, వింటున్నారా సార్? ఎస్ చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకు అనేటువంటి సోయి కూడా లేకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏమో జరిగిపోయిందని గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఊడ్చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసి, తెలంగాణ ప్రజల ఊర్లకు తరలించినప్పుడు కూడా ప్రతి ఒక్కరు ధర్నాలు జరుగుతాయి. ఇవాళ ధర్నా చేసే హక్కు ప్రజాస్వామ్య బద్ధంలో ప్రజలకు ఉంటది. కానీ ఆ ధర్నాను మోసపూరితంగా రాళ్ల దాడిగా మార్చేస్తే అట్లాంటి మరి ఇప్పుడు ఈ రాళ్ల దాడిలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం నాశనం అయిపోవాలి. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కూడా రాళ్ళు రప్పలు కర్రలు తీసుకుని ఉంటే వాళ్ళందరినీ రాత్రి బంధించి ఇష్టమున్నా లేకున్నా గ్రామాలు ఖాళీ చేయించారు ప్రాజెక్టుల కింద. సో ధర్నా చేసే హక్కు ఉన్నప్పుడు ఆ ధర్నాను కేవలం ఇసుక లారీల కింద పడి చచ్చిపోతున్నారా మహాప్రభు, ఈ రూట్ మార్చండి అన్నందుకే నేరేళ్ల ఘటన మీకు తెలుసు. ఇప్పటికి సజీవ సాక్ష్యం ఆనాడు ఎస్సీ కమిషన్ రాలేదా అంటే మీరు చేస్తే ఒక న్యాయం, మేము చేస్తే ఒక న్యాయమా? కనుక నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు అధినేతలకు నా విన్నపం ఒకటే,
దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా రండి. ప్రజలను మేము ఏడుకొలుపుతామంటే కుదరదు సార్. నేను ఒక 2 విషయాలు మీకు ఇంకొక గుర్తు చేస్తా ఇంకొక సార్. ఇంకొక అశోక్ నగర్లో- లేదు మీకు సునీల్ గారు మీ మీద ఇంకొక అశోక్ ఆరోపణ నగర్లో- ఉంది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ సార్. ఇంకొకటి చాలా పెద్ద ఆరోపణ ఉంది. ఏంటంటే మీరు ఏదైతే కంపెనీలు ఇప్పుడు లగచర్ల ఒకటే సార్. కాదు, మీ వేరే కాంట్రాక్ట్లు కూడా అయితే రేవంత్ రెడ్డి Yes, కుటుంబ sir. సభ్యులు వాళ్ళ సోదరులకు కానీ ఈ ఫార్మా కంపెనీ ఏదైతే అంటే ముఖ్యమంత్రి గారి కంపెనీ కాదు, అది ఫార్మా కారిడార్ అంటున్నారు. బట్ ఇది కూడా రేవంత్ రెడ్డి అల్లుడికి కట్టబెట్టడానికి ఇదంతా చేస్తున్నారు అంటూ ప్రధానమైన ఆరోపణ ప్రతిపక్షాల నుంచి వస్తుంది. దాంట్లో వాస్తవం ఎంత? సార్ ఒక్క మాట సార్, ఇవాళ భూసేకరణనే జరగలేదు. భూసేకరణ అక్కడ కంప్లీటే కాలేదు. అక్కడ ప్రాజెక్ట్ వస్తుందా లేదా తెలియదు. ఇవాళ గుమ్మడికాయ దొంగలు భుజాలు తెచ్చుకున్నట్టుగా ఉంది. ఇవాళ ఆయన కొడుకు ఆయనకు అల్లుడికో లేకపోతే వాళ్ళ అన్నదమ్ములకు ఇస్తే మీరు వ్యతిరేకించండి. మీ దగ్గర ప్రాపర్ ప్రూఫ్స్ ఏమున్నా గానీ, ఇలాంటి ఆధారాలు ఉన్నా గానీ డైరెక్ట్ మీలాంటి మీడియాను ముందుకు వచ్చేసి అయ్యా ఇది ఎంతవరకు కరెక్ట్ అని. వాళ్ళది కుటుంబ పాలన కాబట్టి వీళ్ళని కూడా కుటుంబ పాలన కింద చూస్తా ఉన్నాడు కనుక అందరికి ఇప్పుడు పచ్చకనల్లుడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది. మీరు ఆధారాలు పట్టుకుంటారండి, అట్లాంటివి ఉంటే డైరెక్ట్ గా తీసేయండి. Right. ఎందుకంటే ఇప్పుడు ఏదున్నా మనం పిలిచేటువంటి కాల్స్ మీద ఆధారపడతాయి కదా సార్. రైట్. సునీల్ గారు వారి దగ్గర నుంచి కూడా అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పిన దానికి బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ రామకృష్ణ గారు నమస్కారం. సో ప్రధానంగా మీరు చేసినటువంటి ఆరోపణలకి వారు చెప్పారు ఇంకా అసలు భూసేకరణ జరగకుండానే ఇది ఎవరికి ఇవ్వడానికి ఇదంటూ మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి. మరి ఏ ఆధారాలు ఉన్నాయని గౌరవ కేటీఆర్ గారు ఇదంతా రేవంత్ రెడ్డి అల్లుడి కోసమే, లేదంటే రేవంత్ రెడ్డి అన్నగారి కోసమే, రేవంత్ రెడ్డి బావమరిది కోసమే అంటూ ఆరోపణలు చేస్తున్నారు కదా, ఆధారాలు ఏంటని వాళ్ళు అడుగుతున్నారు. సార్ ఒక 2 విషయాలు. ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు కాంగ్రెస్ నాయకులు మీరు ఇష్యూ అడిగితే 5-10 నిమిషాలు కేసీఆర్ గారిని తిట్టడానికే సరిపోయింది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేది ఏం లేక ఒక డైవర్షన్ రాజకీయాలు పెట్టుకొని సార్ ఇష్యూను పక్కగా పడేస్తారు. మీరు అడిగిన ప్రశ్నకు వాళ్ళు జవాబు చెప్పారు. మా దగ్గర 100 జవాబులు ఇవ్వరు ప్రశ్నకు. సార్ 9 నెలల నుంచి నాగర్చెల్లెల వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఈ కేటీఆర్ గారు ఎప్పుడు పోయినండి అక్కడికి? కేటీఆర్ గారు మొన్న వేయండు గత 4 రోజుల కింద. మా 9 నెలల నుంచి ఏం చేసిందండి కాంగ్రెస్ పార్టీ నాయకులు? వాళ్ళు మంచి జర చూసుకోవాల్సిన ధర్మం వాళ్ళకి లేదు. వీరు హరీష్ రావు గారు ఏసీయా, కేటీఆర్ ఏసీయా అంటే ఏమైనా కులము మతము తోటి మనం ప్రజాసేవ చేస్తాం అండి? అది కాంగ్రెస్ కల్చర్, అది టీఆర్ఎస్ కల్చర్. సార్ వారిని మాట్లాడివ్వండి, సునీల్ గారు వారిని మాట్లాడివ్వండి. ధర్నాలు చేస్తుంటే పోయే సత్తా లేదు, ధైర్యం లేదు. వారు మాట్లాడతారు ఇప్పుడు కులం మతాలు అని చెప్పేసి. మరి ఎస్సీ కమిషన్ ఎందుకు వచ్చింది సార్? ఉట్టికి వస్తుంది ఎస్సీ కమిషన్ ఢిల్లీ నుంచి? చెప్పండి మీరు. వారు 9 months నుంచి అక్కడ ధర్నాలు చేస్తారు, వారు దీక్షలు చేస్తుంటే పట్టించుకోరు. వారే చెప్తున్నారు ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ కాలే అని చెప్పేసి. అసలు హోంవర్క్ చేయకుండానే మీరు పథకాలు ప్రకటిస్తే ఎట్లయితుందండి? మీరు పబ్లిక్ ని కన్విన్స్ చేయాల్సినటువంటి ధర్మము రూలింగ్ గవర్నమెంట్ ఉంటుంది. అధికారం పంపాలి, లీడర్లు పోవాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఇక్కడ పెట్టడానికి మనకు ఏమున్నది మంచి జర చెప్పాలి. వారు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. పెద్దలకు తెలియదు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి. 60,000 ఎకరాలు సుమారు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినామండి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి. ఎక్కడ జరిగినాయని ధర్నాలు రాస్తారు. మరి ఏమేరు మీరు అప్పుడు? మీరు అర్థం చేసుకోవాలి. అంత పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు అప్పుడు అధికారులు పోయి వాళ్ళ ఊళ్ళలో పొట్టి తిరుగుకుంటా వాళ్ళు కన్విన్స్ చేసుకొని ముందుకు పోయినటువంటి ప్రాజెక్ట్ మీద. ఇవాళ మీరు కేవలం ఒక 100 ఎకరాలు 200 ఎకరాల ల్యాండ్ గురించే మీరు చేయలేకపోతారు. మీరు కేసీఆర్ తిడుతారు, కులం అంటారు, మతం అంటారు, కుటుంబ పాలన అంటారు. మీ రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, నిన్న గెలిచిన ప్రియాంక కుటుంబం కాదండి, రక్తం ఒకటి కాదా? పరాయి దేశం తెచ్చి పడ్డారు ఇక్కడ. మీ జగన్ రెడ్డి గారు పిల్లలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే కుల పాలన కాదా? సరే కుటుంబ పాలన గురించి దయచేసి మన తర్వాత మాట్లాడుతున్న రామకృష్ణ గారు కుటుంబ పాలన గురించి అది ఎప్పుడు నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్. సునీల్ గారు ప్లీజ్ ఇది నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్. అది కుటుంబ పాలన అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ ఆరోపణలకి ఆధారాలు చెప్పండి. మీ ఆరోపణలకి ఆధారాలు చెప్పండి సార్. 100% ఆధారాలు ఉన్నాయి. 100% ఆధారాలు ఉన్నాయి సార్. అది కూడా చూపిస్తాను కూడా కేటీఆర్ గారు చెప్పడం జరిగినది. అది కేవలము రాజకీయంగా కాదు, వాళ్ళది కేవలం ఫైనాన్షియల్ ఇష్యూ. లాభం కోసము అక్కడ ఎస్టీలను నాశనం చేద్దాము, వీళ్ళ వెంట ఎవరు ఉండరు కాబట్టి అక్కడ అనే ఆ యొక్క ఫార్మాసిటికల్ కంపెనీ పెడతా అని చెప్పిండ్రు. నిన్న మొన్న ఆ జీవోలో క్లియర్ గా రాసిందండి వారు ఇష్యూ అయిన జీవోలో. దట్ ఈస్ మెంట్ ఫర్ కంపెనీ అని ఫ్యాక్టరీ పెట్టాను. కానీ నిన్న మాత్రం సీఎం గారు ఏం చెప్తున్నారు? అది కేవలం వేరే కారిడారు, ఇందులో మేము ఫ్యాక్టరీ పెడతలేమన్నారు. అంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారిపై లొల్లి పెడితేనే వాడు దిగొచ్చిండ్రు. దానికి ఎందుకు కారణం అంటే 100%
వారు కొల్లుడేరు అక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్ట్ తోటి. కాబట్టి 100% పెట్టే రోజు మేము తప్పకుండా చూపిస్తాం అది ఎవరు లాభపడుతున్నారు, ఎవరు కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయ్యారు అనేది చెప్పిన కేటీఆర్ గారు ఓపెన్ చెప్పిన వాళ్ళ మహిబాద్ లో కూడా 100% ప్రూవ్ చేస్తామని కూడా చెప్పడం జరిగినది. దాని ప్రూవ్ ఎందుకు అర్థం అయితే కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి ఇంకొక ఆరోపణ కూడా ఉంది ఏంటంటే ఈ లగచర్లలో ఏదైతే మీరన్నట్టు కంపెనీ పెడుతున్నారు ఫార్మాస్యూటికల్ కంపెనీ అని మీరు అంటున్నారు, లేదు ముఖ్యమంత్రి గారు అనేది అది కాలుష్య రహిత పరిశ్రమల కోసం వచ్చినటువంటి కారిడార్ అంటున్నారు. అసలు దీనికి అనుమతులు ఇచ్చిందే గత కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి వారు చెప్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? సార్ ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇస్తే ఇంత గొడవ కాదండి. మా గవర్నమెంట్ కి మేము కన్విన్స్ చేసే శక్తి మా పార్టీకి ఉన్నది, మా నాయకులకు ఉన్నది. వాళ్ళు ఒప్పించో మెప్పించో వాళ్ళు చేసే ప్రొటెస్ట్ ని దాన్ని స్వీకరించుకొని వాళ్ళ దగ్గర పోయి కలిసి మాట్లాడతాం. 60,000 ఎకరాల కాళేశ్వరం ప్రాజెక్ట్ ని సక్సెస్ చేస్తున్నాము, ఇటువంటి ప్రాజెక్ట్ సక్సెస్ చేయలేము. రైట్, ఒక చిన్న ప్రశ్న అడగచ్చా విత్ యువర్ పర్మిషన్? పెట్టింది ఒక దానికోసము, రామకృష్ణ గారు ఒకటండి. రామకృష్ణ గారు ఇప్పుడు మీరు అన్నదానికి విత్ యువర్ పర్మిషన్ ఒక చిన్న ప్రశ్న అడగచ్చా? ప్రజాస్వామ్యంలో ప్రజలు రాజకీయ నాయకులను ఎన్నుకునేది వారి యొక్క అభివృద్ధి సంక్షేమాల్ని ముందుకు తీసుకెళ్తారా అన్నటువంటి ఒక పాయింట్. ప్రతిపక్షానికి ఎంతైతే బాధ్యత ఉందో అధికార పక్షానికి కూడా అంతే బాధ్యత ఉంది. సరే, అధికార పక్షం ఒక కంపెనీయో ఒక ఫ్యాక్టరీ ఏదో తీసుకొద్దాం అనుకుంది, దాంట్లో ఏదో ఒక చిన్న ఇష్యూ నడుస్తుందని అనుకుందాం. మీరు ఇప్పుడే చెప్పారు వాళ్ళని బతిమలాడో బామలాడో ఏదో చేసి వాళ్ళని కన్విన్స్ చేసి అక్కడ రావడం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం మేము ఇది తీసుకొస్తాము, మేము వాళ్ళని ఏదో చేస్తామని మీరు అన్నారు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సాధక బాధకాలు చెప్తూనే అవునయ్యా ఇక్కడ మీ అభివృద్ధి కోసం వస్తోంది కాబట్టి మీరు ఇలా ధర్నాలు ఇవన్నీ చేయడం తప్పు, ఇక్కడ మీ అభివృద్ధికే కదా ఆ రోజు మేం పర్మిషన్ ఇచ్చినా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళినా అని ప్రతిపక్షంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? సార్ అక్కడ ప్రొటెస్ట్ చేసిన టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ సార్ పోయి మేమేమైనా పోయి అక్కడ ముందు నుంచి మేము ధర్నాలు చేస్తున్నామా? ఆపోజిషన్ పార్టీ ఎప్పుడు కానీ ప్రజలకు సపోర్ట్ ఇస్తారు సార్. మీరు సపోర్ట్ ది కాజ్ కానీ మేము కాదు కదా. టిఆర్ఎస్ పార్టీ నాయకులు పోయి అక్కడ మేము చేస్తలేం కదా సార్. అక్కడ ప్రొటెస్ట్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నందుకు వారు కన్విన్స్ చేయడానికి మేము పోయినాము, వాళ్ళు సపోర్టింగ్ గా మేము పోయినాం. వారు ఇచ్చిన జీవో ఏంటిది, వారు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏంటిది, అక్కడ చేస్తున్నది ఏంటిది అని ఊపం కొద్ది 9 నెలల నుంచి వాళ్ళు అక్కడ లొల్లి చేస్తుంటే మేము ఎంటర్ అయింది ఆఫ్టర్ 9 months. కానీ పర్మిషన్ ఇచ్చింది కాదు రామకృష్ణ గారు, సపోర్ట్ ఆఫ్ ది పీపుల్. సార్ మీ ప్రభుత్వంలోనే మీ హయాంలోనే దానికి అనుమతులు ఇచ్చారు అన్నటువంటి ఆరోపణ ఉన్నప్పుడు అనుమతులు మేము ఇచ్చాము, ఇది మా హయాంలో రావాల్సినటువంటిది, ఎన్నికల ముందు అవ్వలేదు, ఎన్నికల తర్వాత అట్లీస్ట్ ఈ ప్రభుత్వం తీసుకొస్తోంది, ఇది మా క్రెడిట్ అని చెప్పుకునే అవకాశం మీకు ఉంది కదా. వాళ్ళని కన్విన్స్ చేసి ఈ ధర్నాలు ఇవన్నీ వద్దు, మనకి ఇక్కడ పరిశ్రమ వస్తుంది, మన యువతకి ఉపాధి ఉద్యోగ కల్పన జరుగుతుందని చెప్పడానికి. సార్ అనుమతులు అప్పుడు ఇచ్చుకుంటే అది రేవంత్ రెడ్డి గారు చెప్పే ఫ్యాక్టరీ కోసం కాదు, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ కోసము ఆల్రెడీ కొన్ని వేల ఎకరాలు భూమి హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో ఫార్మాసిటీ కోసం మనం ఏర్పాటు చేయడం జరిగినది. అక్కడ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ పెట్టే ప్రపోజల్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్ ఇంకా వేరే కమర్షియల్ యాక్టివిటీస్ కో వేరే ఇండస్ట్రీస్ కో అయి ఉంటుంది తప్పించి వీరు పెట్టేటువంటి పకడ్బందీగా పెట్టేటువంటి సొంత లాభం కోసం పెట్టేటువంటి ఇండస్ట్రీ కోసం ఆ ల్యాండ్ తీసుకుని కాదు. అది వెరీ క్లియర్. ఫార్మాసిటికల్ కోసం 3,000-4,000 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేసి రెడీ ఉన్నది. దాన్ని వదిలిపెట్టి వచ్చి వాళ్ళు ఇక్కడ వేసుకొని పబ్లిక్ మీద రుత్తురు కాబట్టి పబ్లిక్ ప్రొటెక్ట్ చేస్తుండ్రు. అది ఇష్యూ. అక్కడ వాళ్ళు తప్పు చెప్తారు. మీకు ఫార్మాసిటికల్ కోసం లేదా అండి మన ఒకసారి దీనికి సంబంధించే ఇదే ప్రశ్నని రామకృష్ణ గారు డిబేట్ లోకి మీరు మరింత ముందుకు వెళ్లేందుకు ఒకసారి తాడూరు శ్రీనివాస్ గారిని కూడా వారి అభిప్రాయం తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్కారం. సో మీరు కూడా ఒకనొక ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో, మరి మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు జరుగుతున్న దాని మీద? సార్ ఇప్పుడు 2-3 విషయాలు ఇక్కడ చర్చ జరగాలి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ అక్కడ రైతులు ఎందుకైతే ఉద్యమిస్తున్నారో వారిని అడ్రస్ చేస్తూ ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి అధికారులను పంపించి వారి ఆవేదనని అర్థం చేసుకొని వారు కోరుతున్నటువంటి వాటిని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో తన సొంత నియోజకవర్గం కాబట్టి. సో రెండవది ఏంటి, ఇప్పుడు ముఖ్యంగా చర్చ జరగాల్సింది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నప్పుడు నాకు కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. ఏంటంటే అక్కడ పరిశ్రమ రావడం కరెక్టే అంటున్నట్టుగా వారిని మేము ఒప్పించి చేస్తుండే, వారిని కన్విన్స్ చేసి చేస్తుండే అని రామకృష్ణ గారు అడ్మిట్ చేస్తాం. అంటే దాని అర్థం ఏంటి, ఫ్యాక్టరీ రావడంలో ఎటువంటి అభ్యంతరం లేదు, ఫార్మా ఫ్యాక్టరీ వల్ల ఎటువంటి అభ్యంతరం లేదు. ఒక్క నిమిషం. సో డబుల్ టంగ్ మాట్లాడడం అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది.
నాకు ఎట్లా కనిపిస్తుంది అంటే ఇది WWE గేమ్. ఏది కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకొని Okay. నేను తూతూ మైమై అనుకుందాం, ఈ రాష్ట్రంలో ఇక మన ఇద్దరమే ఉన్నాం, ఈ బీజేపీ చాలా 8 మంది ఎంపీలను ఇక్కడ గెలిచింది, దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది, ఇక రాకుండా ఉండాలంటే మనం ఒక ఇక్కడ ఆట ఆడదామని చెప్పి WWE గేమ్ నడిపిస్తా ఉన్నారు వాళ్ళిద్దరు. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రిని, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని పట్టుకొని మానుకోట మీటింగ్ లో లంగా అని మాట్లాడుతున్నాడు. రామకృష్ణ అన్న ఏం భాష చెప్పండి, ఆయన చదువుకున్న ఆయన కదా. కేసీఆర్ గారు అన్నారంటే ఉద్యమ పార్టీలో అది వేరు, ముఖ్యమంత్రిని పట్టుకొని మన అందరు ముఖ్యమంత్రి కదా, సరే ఏదన్నా ఉంటే విభేదిస్తున్నావు, కేసీఆర్ గారిని ఒక్క నిమిషం ఆగన్నా, అదే ఆయనది ఈయనది చెప్తున్నా. ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నాను సేపు నేను సపోర్ట్ చేయలే, నేను అన్నది అబద్ధం అయితే నా కాలర్ పట్టుకో. రెండోది ఏంటి, మానుకోట తెలంగాణకు రుచి చూయించింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మానుకోటలో రాళ్ళు వేసినటువంటి చరిత్ర ఉంది అన్నారు. ఆ రాళ్ళు వేసిన ఆయన ఎవరు? కౌశిక్ రెడ్డి. ఎవరి పక్కకున్నాడు నిన్న మానుకోటలో? కేటీఆర్ పక్కకు నిలబడ్డాడు. చెప్పండి అన్న రామకృష్ణ, ఇది ఎట్లా సమంజసం? ఆగన్నా, ఇంకా ఒకటే కాదు, ఇంకా చాలు. ఒక ఉద్యమకారుడిగా నేను మాట్లాడుతున్నా. 24 గంటలు మీరు కేటీఆర్ దగ్గర ఉంటున్నారు, ఇవన్నీ చెప్పాలి. ఆయనకు రాంగ్ సజెషన్స్ ఇస్తున్నారు, సలహాదారులు కరెక్ట్ లేరు, మా సొంత వాళ్ళందరినీ దూరం చేసుకొని ఈ రోజు ఆగమైపోతున్నాడు. కానీ నేను ఒక మాట చెప్తా వినండి. ఈ రోజు నేను ఏమంటున్నా అంటే, కౌశిక్ రెడ్డి రాళ్ళేసి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా చేసినటువంటి అతన్ని పక్కకు పెట్టుకొని, ఆ తర్వాత ఉద్యమంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అక్కడున్న ఎంపీ, ఎమ్మెల్యే, ఎక్స్ ఎంపీని పెట్టుకొని, ఆ తర్వాత కాళ్ళకాడనేమో ఉద్యమకారుడు మస్సునాచారి ఒక బీసీని, శంకర్ నాయక్ మహబూబాద్ని కేటీఆర్ కాళ్ళకాడ కూర్చోబెట్టిర్రు. నిన్నటి విజువల్ చూడండి. రెండోది మా బిఎస్పీ, మరి వారు ఎంప్లాయీగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎంప్లాయీగా మారి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? తెలంగాణ ఉద్యమంలో ఆయన లాఠీ పట్టి కొట్టిండు, రాళ్ళు పట్టి కొట్టిందేమో కౌశిక్ రెడ్డి. వాళ్ళిద్దరు ఇవాళ ఆ స్టేజ్ మీద ఆయన పక్కకు నిలబడ్డారు. ఇక ఆయన ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు, ఆయన ఐపీఎస్, ఇక ఏ లంబాడీ భాషలో మాట్లాడుతున్నారు. మరి ఆ రకంగా ఏ రకంగా వీళ్ళు దళితుడు ముఖ్యమంత్రి ఏనుగెక్కి ప్రగతి భవన్లోకి పోతాను ఆయన, రేపు కేటీఆర్ ఎంబడి తిరిగి కేసీఆర్ కు జై అని మాట్లాడిన ఆయన ఎన్నడన్నా జీవితంలో ఆయన ముఖ్యమంత్రి అవుతాడా? రేపు కేటీఆర్ మన్మడు, లేక ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు మీరు కాంగ్రెస్. అందుకే రెండు దొందే అంటున్నా. కాంగ్రెస్ పార్టీ డైనాసిటీ పాలిటిక్సే, మీది కూడా మీ కుటుంబం పాలిటిక్సే. ఎన్నడన్నా ఇప్పుడు ఒక్కింట్లోకి వెళ్ళి కానీ పదవులు వచ్చినాక మా రామకృష్ణ మన అవుతాడా? ఎన్నడి గాడు. నీ కొడుకో నీ మన్మడో మంచిగా చదువుకొని కేసీఆర్ మన్మన్ కంటే గొప్పగా చదువుకొని వస్తే ఎమ్మెల్యేనో ముఖ్యమంత్రి అవుతాడా ఈ రాష్ట్రానికి? నువ్వు ఆ పార్టీలో ఉంటే కాడు, ఎన్నడికి కాడు. దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ఆయన చేయలేదు. ఇవాళ ఉద్ధరిస్తాడట ఎవరిని? గిరిజనుల ధర్నా చేసి అప్పుడు ఆ రోజులలో దాడులు ఎవరి మీద జరిగినాయి? 10% రిజర్వేషన్ ఆల్రెడీ ఇచ్చినామన్నారు, అయ్యిందా? గిరిజనులకు 10% రిజర్వేషన్ అయిందా? తాండాలను గ్రామ పంచాయతీ అన్నావు, నిధులేది? అంటే నాన్ ఫైనాన్షియల్ గా డిక్లేర్ చేసి గ్రామ పంచాయతీ తండాలన్నీ పంచాయతీలు చేసి నిధులు ఇవ్వకపోతే, నిధులు విధులు లేనటువంటి మరి 73, 74 ఆర్టికల్ ప్రకారం పరిపాలిస్తా అని చెప్పిన ఆయన ఇలా స్థానిక సంస్థలు ఎంత నీరు గారిపోయినాయి కేసీఆర్ గారి హయాంలో. శ్మశాన్ ఘాట్లకు కూడా బిల్లులు ఇవ్వలేదు. మోరీలు కట్టిన కాంట్రాక్టర్ కు 30,000 బిల్లు ఇవ్వలేదు. కాంట్రాక్టర్లు అందరూ అన్ని పిల్ల కాలువలన్నీ ఆపిపెట్టి కాళేశ్వరం కాలువ పెంచి ఆ కాళేశ్వరము లో మొత్తం ఇది చేసి దాన్ని కాటికి పంపే లేదు. ఇక్కడ ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు. అందుకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒక దరిద్రమైనటువంటి పార్టీలలో మునిగిపోతా ఉంది. అందుకే మహారాష్ట్ర రాగా రేపు తెలంగాణలో బీజేపీ పార్టీ రేపు రాబోయే కాలంలో రాష్ట్రంలో వస్తే ఇవాళ కేంద్రంలో అది ఎన్నికల టైంలో చూసుకుందాం. శ్రీనివాస్ గారు చేసిన అప్పులకి వెళ్ళి బయటపడేసి బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ చేసి బయటపడేసి కేంద్రంలో సర్కారు ఉంటే శ్రీనివాస్ గారు సర్కారు అది కరెక్టే కాదు. అది ఎన్నికల టైంలో అది మనం మాట్లాడుకోవచ్చు. ఇందాక మీరు స్టార్టింగ్ లో అంటే మనకి రామకృష్ణ గారు మాట్లాడినటువంటి పాయింట్ దగ్గర నాకు అక్కడే ఆగాలనిపిస్తోంది. ఎందుకంటే గతంలో దశాబ్ద కాలం పాటు వారు ప్రభుత్వంలో ఉన్నారు, వారి నిర్ణయాలు వారి అధికారాలన్నీ తెలిసినవే. దాని మీద ధర్నా చేయాలి, లేదంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆవేదన, లేదంటే ఏదో ఒకటి మొత్తానికి ప్రతిపక్షాలు బయటికి రావడానికి కూడా భయపడ్డటువంటి క్షణాలు ఆ రోజు చూశారు అన్నది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు చెప్తున్నారు. ఒక్క నిమిషం మీ ప్రశ్న అర్థమైంది. నేనేమంటున్నా, ఇలా లగచర్ల సంఘటన మీద అక్కడ ఉన్న గిరిజనుల మీద ఆప్యాయత ఉంటే వాటి పోరాటం చేయాలి. కానీ
ఓట్ల గురించి రాబోయే కాలంలో మళ్ళా ప్రభుత్వంలోకి రావడానికి, మళ్ళా మంత్రి కావడానికి, వాళ్ళ కుటుంబం అంతా మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు కావడానికి ఇలా పోయి మానుకోటలో ధర్నా చేస్తున్నారు. మానుకోట గిరిజనులకు ధర్నా చేసి పార్టీని ఉత్తేజపరచుకోవడానికి ఉపయోగించుకుంటున్నాడు. పార్టీ ఉత్తేజమా, లగచర్ల గిరిజనుల మీద ప్రేమనా? ఇది ఏదో బయట పెట్టు ఫస్ట్. నువ్వు మీ డ్రామాలు ఎవరికి తెలియదు? తెలంగాణ ప్రజలకు తెలియదా? తెలంగాణ మిమ్మల్ని నమ్మింది, కాంగ్రెస్ నమ్మింది, ఇలా మోసపోయింది. ఇవాళ ఇది తెలుస్తలేదా? మానుకోట నిన్న ప్రసంగం, కేటీఆర్ ప్రసంగం, మానుకోట ప్రసంగం మీరు చూడండి. ఏమన్నారు? మానుకోట ప్రజలకి రాళ్ళేయడం తెలుసు, తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పోరాడిరో. అవును, కౌశిక్ రెడ్డి రాళ్ళు వేసిన ఆయన పక్కకే ఉన్నాడు. ఇవాళ అదే దళితులకి ముఖ్యమంత్రిని చేస్తా, రామకృష్ణ గారు దళితుడు వంచితుడై ఒక ఎంప్లాయీగా మారి శ్రీనివాస్ గారు ఒకటే పాయింట్ ని 2-3 సార్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతే అసలు క్వశ్చన్ దగ్గర ఆగిపోవాల్సి అక్కడ ఇది వెళ్ళట్లేదు. నా ప్రశ్న ఏంటంటే కాదు నా ప్రశ్న ఏంటంటే శ్రీనివాస్ గారు రెండు పార్టీలు ఆడుతున్న నాటకం లేదు ఇక్కడ లేదు మీకు కూడా వస్తుంది ఈ ప్రశ్న మీకు కూడా వస్తుంది. ఎందుకంటే ఇందాక మీరే ఈ పాయింట్ రేస్ చేశారు. అఫ్ కోర్స్ నేను కూడా అడిగాను రామకృష్ణ గారిని. ఏంటంటే ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, ఇందాక వారు చెప్పారు, చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే మేము ఒక పరిశ్రమని తీసుకొస్తే అక్కడ ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటే వాళ్ళు ధర్నాలు చేస్తారో, లేదంటే మేము భూములు ఇవ్వము అంటారో, మాకు వద్దు అంటారో, ఏం చెప్పినా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళని అక్కడికి వెళ్ళి కాళ్ళు పట్టుకునో చేతులు పట్టుకోనో వాళ్ళని బతిమలాడో బామలాడో ఏదో ఒకటి చేసి మేము ఖచ్చితంగా పరిశ్రమని పెడతాం. ఫార్మా కంపెనీకి వ్యతిరేకం కాదు, అక్కడ ఫార్మా కంపెనీకి ఇవ్వలేదండి. జీవో చదువుకోవడం తాడు గారు, మీరు ఎందుకు గంసాలు చేస్తారు? ఆ జీవోలు ఏమున్నదో మీరు చూస్తున్నారు సార్. ఫార్మా కంపెనీకి అక్కడ ఉన్న ప్రజలకు జరుగుతున్న దాని మీద మీ బాధ ఏంది చెప్పండి. ఒకవేళ కంపెనీకే వ్యతిరేకం అయితే మొత్తం చౌటుపల్లంతా నింపి ఫార్మా ఇండస్ట్రీస్ తెచ్చి రేపు ఏం చేద్దాం అనుకున్నారు నల్గొండని? రైట్. ఇంకొక ప్రశ్న బ్రేక్ వెళ్లే ముందు నేను ప్రశ్న పూర్తి చేస్తాను, మీరు సమాధానాలు వెతుకోండి. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని ఎన్నుకున్నారు, నిర్ణయాధికారాలు మీకున్నాయి, పరిశ్రమను తీసుకొస్తారా, ఎక్కడ పెడతారా, ఏంటి అనేది. అది ప్రజలకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. దాని మీద ప్రజాభిప్రాయ సేకరణకి పాలనాధిపతులుగా ఉన్నటువంటి కలెక్టర్లు అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ తరఫున, బాబు మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇది ఎందుకు వద్దంటున్నారు, ఎందుకు కావాలంటున్నారు అన్నటువంటి ఒక ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులు అక్కడ వెళ్ళి నిజంగా మీరు ధర్నాలే చేస్తున్నారు, మాకు ఇష్టం లేదు అంటే ఆ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి దఖలుపరచడానికే వాళ్ళు అక్కడికి వెళితే వాళ్ళ మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం? నేను ముగ్గురు పార్టీ ప్రతినిధులను అడుగుతున్నాను, సమాధానం మీరు బ్రేక్ తర్వాత చెప్పండి. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. సో ముగ్గురు నేతలు అందుబాటులోనే ఉన్నారు. ముగ్గురిని ఒక ప్రశ్న అడిగాం. ప్రజాప్రతినిధులను ఎన్నుకునేది ప్రజలు అయితే ఈ పాలనాధిపతులు ఎవరైతే కలెక్టర్లు ఉన్నారో, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలని అమలు పరిచేటువంటి వాళ్ళు పాలనాధిపతులు, వాళ్ళ మీద దాడి ఎంతవరకు కరెక్ట్? ఒక అభిప్రాయం కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మాకు కావాలి అంటే కావాలి, వద్దు అంటే వద్దు, రెండే ఆన్సర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఎందుకు రాళ్లతోటి ఇంకో దానితో దాడి చేయడం, అది కూడా ఒక చోట సభ పెడితే ఇంకొక చోటకి తీసుకెళ్ళి మరి దాడి చేయడం అంటే ఇది కుట్ర అనుకోవాలా, లేదంటే బరి తెగింపు అనుకోవాలా, మమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు అనుకోవాలా? ముందుగా కాంగ్రెస్ పార్టీ సునీల్ గారు. సార్ నమస్తే, మంచి క్వశ్చన్ అడిగిండ్రు. ఇందాక మా తాడూరు సీనన్న అలాగే రామకృష్ణ గారు కూడా కొన్ని విషయాలలో ఉద్దేశిస్తూ కొన్ని విషయాలలో సహకరిస్తూ మాట్లాడారు. సీనన్న మాట్లాడిన మాటలకు రామకృష్ణ గారు సరిపోవట్లేదు. నేను ఎక్కడ కూడా పాపం ఆయన సాటిస్ఫై కావట్లేదు. ఎందుకు అంటున్నాం అంటే, రామకృష్ణ గారు ఇవాళ కేటీఆర్ గారికి దళితుల మీద ప్రేమ ఉంటే నేరెళ్లలో దళితుల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం జరగదు. రెండోది ఇవాళ ఏదైతే వ్యవస్థను నాశనం చేసి ఇంతకాలం అనుభవించి 10 సంవత్సరాల తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులను కావచ్చు, గిరిజనులను కావచ్చు, దళితులను కావచ్చు దగాకోరు చేసి నాశనం చేసిన పార్టీ, నాశనం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది బీఆర్ఎస్. చెప్పేదానికి ఇష్టం మాట్లాడాను సార్. నేను కూడా 10 నిమిషాలు మాట్లాడగలుగుతా, లెక్చర్ డెఫినెట్ గా కాదు. కలెక్టర్ ని కొట్టడం అన్న దాని మీద సునీల్ గారు నేరేళ్ల ఘటన నేరేళ్ల ఘటన మీద ఇప్పటికే చాలా సార్లు డిబేట్లు నడిచే, చాలా మంది అభిప్రాయాలు చెప్పారు. సునీల్ గారు ప్లీజ్ దయచేసి ఒక్క సెకండ్.
నేరెళ్ల ఘటన కావచ్చు, లేదంటే ఈవెన్ లగచర్ల ఘటన మీద కూడా మా బీఆర్కే ఛానల్లోనే అనేక డిబేట్లు నడిపించాం, అనేక మంది ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా నేను అడిగేటువంటి ప్రశ్న, కలెక్టర్ మీద అధికారుల మీద దాడి సమంజసమా కాదా? నేను అదే సబ్జెక్ట్కి వస్తున్నా సార్. ఇవాళ ఒక జిల్లా అధికారి పోతే మీకు ఇష్టం ఉంటే ఇష్టం ఉంది, లేకపోతే ఇష్టం లేదని 2 పాయింట్లు చెప్పాలి. నంబర్ 1. రెండోది, ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ప్రధానమంత్రి మోడీ గారి మీద రైతులు ధర్నా చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో కూడా 2 ధర్నాలు జరిగినాయి. ధర్నా చేసుకునే హక్కు ప్రజలకు ఉంటది. ధర్నా అనేది ప్రజాస్వామ్యంలో అదొక హక్కు, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఇక్కడ లఘుచర్లలో జరిగింది, దాన్ని నిరసన అనలేము, ధర్నా అనలేము. ఒక ఉగ్రవాద దాడి లాగా చేసిండ్రో దుర్మార్గులు. ఇలా దుర్మార్గులు ఎవరైతే దాడులు చేసిండ్రో చిప్పకూడు తింటున్నారు. చెర్లపల్లి జైల్లో కొంతమంది, సంగారెడ్డి జైల్లో కొంతమంది. నిజంగా వాళ్ళది కనుక కరెక్టే ధర్నా అట్లా అధికారుల మీద దాడి చేయొచ్చు అనుకుంటే కేవలం బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే అక్కడ ఉంటున్నారు. ఈ వల్ల ఎవరినైతే గిరిజనులను తీసుకుపోయినో, గిరిజనులను మన సంగారెడ్డి జైలు దగ్గర కేటీఆర్ తిట్టారు. మీ రాజకీయం కోసం మా గిరిజనులకు దొరికినారా, ఎందుకు వాడుకుంటారు అని చెప్పి. అదే ఒకవేళ నిజంగానే దాడి అన్యాయం దళితులకు, గిరిజనులకు జరుగుతూ ఉంటే 100% ఇలా దళిత సంఘాలు, గిరిజన సంఘాలు రోడ్డెక్కి తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమాలు కొత్త కాదు, ఖచ్చితంగా నిలబడి గెలిచే వాళ్ళు, పోరాడే వాళ్ళు. అక్కడ ఒక కుట్రపూరితమైనది ఉంది కాబట్టి మన సునీలన్న కేవలం ఇది లగర్చర్ల ఘటనలో కొడంగల్లో ధర్నా చేయాలంటే నరేందర్ రెడ్డి లేడు, పైసలు వంచి జనాలను తేవాలంటే లీడర్లు లేరు, అది సీఎం కాన్ఫరెన్స్ సక్సెస్ కాదు. అక్కడ వీళ్ళ పట్టు లేదని మానుకోటకు పోయి అక్కడ అమాయక ప్రజల గిరిజనులను రెచ్చగొట్టి ఓట్లు గడించడానికి, రేపు ప్రతిపక్ష పార్టీగా పబ్బం గడపడానికి ఈయన ఏదో ప్రెసిడెంట్ గా తంటాలు పడుతున్నాడు. కానీ అసలు ప్రతిపక్ష నాయకుడు ఏడి, కేసీఆర్ గారు ఏడి? ఇవాళ మేము ట్యాక్సులు కట్టి సబ్బులు ఉప్పులు కొంటుంటే మా పైసలతో కదా ఆయన జీతం తీసుకొని పనిచేస్తున్న ప్రతిపక్ష నాయకుడిగా. రైట్, వన్ సెకండ్ రామకృష్ణ గారు అభిప్రాయం కావాలి. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు సునీల్ గారు లేదు క్రాస్ టాక్ అవుతాను సార్. ఎవరి అభిప్రాయం కూడా ప్రజల్లోకి సమానంగా వెళ్ళదు. లేదు, ముగ్గురు ఒకేసారి మాట్లాడితే ఎవరి అభిప్రాయం కూడా ప్రజల్లోకి వెళ్ళదు. దయచేసి ఎవరి స్లాట్ లో వాళ్ళు మాట్లాడండి. సమయం అందరికీ ఇస్తున్నాను నేను. రామకృష్ణ గారు అడిగినటువంటి ప్రశ్నకి మీరు సమాధానం మీరు చెప్పండి. రామకృష్ణ గారు క్రాస్ టాక్ వద్దు. రామకృష్ణ గారు సార్ క్రాస్ టాక్ వద్దు. సునీల్ గారు సార్ ఎన్నికల్లో అయినా ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ మైకులు ఉంటాయి సార్. దయచేసి ముగ్గురు కూడా ఒక మాట వినండి. ముగ్గురు కూడా ఒక్కసారి, రామకృష్ణ గారు, సునీల్ గారు, శ్రీనివాస్ గారు, ముగ్గురు ఒక్కసారి మాట వినండి దయచేసి. రామకృష్ణ, సునీల్ అన్న ఒక్క నిమిషం. నేను అడిగింది ఏంటంటే, లగచర్ల ఘటనల రేవంత్ రెడ్డి ఇంత దుర్మార్గం చేస్తా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ పోతే దెబ్బకు దిగి రాదు. ఆ సమస్య ఎంత హైలైట్ అవుతుంది? ఈ మానుకోట, గీకోట, గాకోట సరే, మీరు ఎవరు వెళ్తే ఎవరికి పట్టదు, ఎవరికి అవసరం లేదు. కానీ ఒక్కసారి రామకృష్ణ గారు సునీల్ గారు దయచేసి సార్ మొత్తం ముగ్గురు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. ముగ్గురు కూడా హోల్డ్ ఉండండి. ముగ్గురు నేతలు హోల్డ్ ఉండండి ఒక్కసారి. సార్ ముగ్గురు ఒక్కసారి వింటారా? ఓ పని చేద్దాం సార్, మీకు కాదు ముగ్గురికి ఒక హాట్ లైన్ నంబర్ క్రియేట్ చేసి ఇస్తా. సునీల్ గారు సబ్జెక్ట్ పక్కదావ పడుతోంది. దయచేసి ఒక్క నిమిషం ఆగండి. సునీల్ గారు, ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. మీరు ముగ్గురు మాట్లాడారు ఒకే ఒక్క దానికి. దయచేసి ఆగండి. చెప్పండి.
ఒక సబ్మిషన్ అన్నారు ఇంత ముందు ప్రతిపక్ష పార్టీ నాయకుల స్పందన ఏంటి అంటే నేను అదే చెప్తున్నా. ఒక్క నిమిషం ఆగండి సార్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. కలెక్టర్ గారి మీద జరిగిన దాడిని మీరు ఖండిస్తున్నారా, సబబా కాదా, ఈ ప్రశ్నకు మీరు జవాబుతో తయారు ఉండండి అన్నారు. మేమేమంటున్నామంటే కలెక్టర్ గారి మీద దాడిని గర్హనీయము, దాన్ని ఖండించవలసిన అవసరం ఉన్నది, చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి సంఘటనలు కలెక్టర్ గారి మీద జరగకూడదు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది, కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది. సీఎం గారు సార్ కాదు ఒక్క నిమిషం నేను అందుకే ఆపింది. నేను ముగ్గురిని కూడా అందుకే ఆపింది. దయచేసి ఒక్క నిమిషం వినండి సార్, ఒక్క నిమిషం వినండి. క్రాస్ టాక్ అవుతుంది, ప్లీజ్ క్రాస్ టాక్ అవుతుంది. దయచేసి ఒక్కసారి వినండి. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్కసారి వినండి సార్, చెప్పేది వినండి. మీరు చెప్పండి. నేను అదే చెప్తున్నాను, నేను అదే. ప్రతిపక్ష నాయకుడు క్షమించాలి సార్, ఒక్కసారి మొత్తం ముగ్గురికి ఒక్కసారి మ్యూట్ చేయండి. ముగ్గురిని మ్యూట్ చేయండి పీసీఆర్, ఒక్కసారి ముగ్గురిని మ్యూట్ చేయండి. ఎందుకంటే ఏమైపోతుందంటే మొత్తం ముగ్గురు కూడా సామరస్యంగా ఒక్కొక్కరికి ఇచ్చిన స్లాట్లో ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక ప్రశ్న అడిగాను, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీ స్థలంలో లేదు మీ ఏరియాలో ఫలానా ఫ్యాక్టరీ పెట్టడానికి, ఫలానా కంపెనీ పెట్టడానికి మీకు ఓకేనా కాదా? ఇది ప్రజల మధ్యలోకి ఒక అధికారిగా, ఒక ప్రజాప్రతినిధి కాదు, ఒక అధికారిగా నేను వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను. అయినన్న వాళ్ళు ఎస్ అని చెప్పండి, లేదన్న వాళ్ళు వద్దని చెప్పండి. ఇది అడగడానికి అక్కడికి వస్తే క్లియర్గా చెప్పొచ్చు, అయ్యా కలెక్టర్ గారు మీరు ఎలాగో రేపు పొద్దున ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటారు, మేము ముందే చెప్తున్నాం మాకు ఇక్కడ ఫ్యాక్టరీ వద్దు, అయిపోయింది. ఇదే ప్రభుత్వం దగ్గర చెప్తారు. వినండి సార్, ఒక్కసారి వినండి సార్, ఇది క్లియర్గా చెప్తారు. దీనికి ఆయన మీద చేయి చేసుకోవడం, అది కూడా ఎలాగా ఒక చోట ఫిక్స్డ్గా, ఇందాక ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు. ఐఎమ్ సారీ టు సే దట్ ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏం లేదండి. ఎందుకంటే ముందుగానే ప్రజలకు చెప్పి, అయ్యా నేను కలెక్టర్ని, మీ సమస్యలు తెలుసుకోవడానికి మీ దగ్గరికి వస్తున్నాను, ఇక్కడికి వస్తున్నాను, ఒక స్థలాన్ని ఫిక్స్ చేశారు. అక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు? ఇక్కడ కాదు, మీరు అక్కడికి రావాలి, మాకు ట్రాన్స్పోర్ట్ లేదు, మా దగ్గర అందరూ ముసలి వాళ్ళే ఉన్నారు. కలెక్టర్ మీద దాడి చేశారు అన్నటువంటి పాయింట్నే నేను మాట్లాడుతున్నాను సార్. దాడి చేసింది మనుషులు మాత్రమే. నేను ఇక్కడ కులాలు చూడట్లేదు, రాజకీయాలు చూడట్లేదు, వర్గాలు చూడట్లేదు, ఇంకేమీ చూడట్లేదు. మనుషులే దాడి చేశారు. దాడి చేసినటువంటి వాళ్ళలో కాళ్ళుడిగి కూర్చుండిపోయినటువంటి వృద్ధులు ఎంతమంది ఉన్నారు అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో? నేను ముగ్గురు పార్టీ నేతలను అడుగుతున్నాను. ఎందుకంటే మీ పైన ఉన్నటువంటి నేతలు బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ప్రజలకు పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేదానికి మాత్రం సమాధానం దొరకట్లేదండి. దయచేసి క్షమించాలి. ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే సమాధానం దొరకట్లేదు. ఎవరు రాజకీయాలు వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎట్లా జడ్జిమెంట్ ఇస్తారు? ఇంటెలిజెన్స్ 100% ఇవ్వాలి, 100%. ఎందుకు అని అంటే సార్ దయచేసి వినాలి, అడిగిన దానికి సమాధానం చెప్తున్నప్పుడు దయచేసి వినాలి. మీకు తెలుసా ఎస్బీ ఇంటెలిజెన్స్ ఎట్లా పనిచేస్తుంది సార్? ఇంటెలిజెన్స్ ఏ విధంగా పనిచేస్తుంది? ఇంటెలిజెన్స్ ఏ విధంగా పనిచేస్తుంది? ప్రశాంతంగా ఉన్నా అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉంటారు, పోలీస్ ఉంటుంది. సీఎం కాన్స్టిట్యున్సీ కొంత సెన్సిటివ్ ఏరియా కింద తీసుకుంటారు, అది ప్రోటోకాల్ కూడా. సో రెండోది ఏంటంటే సార్, ఏ ఇంటెలిజెన్స్ వాళ్ళైనా కాదు ఏ ఇంటెలిజెన్స్ వాళ్ళైనా ప్రజల మనసులు చదవలేరు సార్. ఇది అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. సో రామకృష్ణ గారు నాకు సమాధానం చెప్పండి, కలెక్టర్ గారిని కొట్టడం ఎంతవరకు సమంజసం అంటారు? అక్కడ కలెక్టర్ గారిని కావచ్చు, అధికారులను కావచ్చు, కొట్టడం ఎంతవరకు? లాయర్లను పార్టీ తరఫున పెట్టడం ఎంతవరకు సమంజసం? కలెక్టర్ గారిని కొట్టిన వాళ్ళకి అది కూడా అడగండి. వస్తుంది సార్, ఆ ప్రశ్న కూడా వస్తుంది. చెప్పండి రామకృష్ణ గారు, చెప్పండి. ఫిజికల్ గా అటాక్ చేయడం అనేది ఈ దేశంలో ఎక్కడ ఏ చట్టం ఒప్పుకోదు, ప్రపంచ చట్టం ఒప్పుకోదు. కానీ ఇక్కడ ఒక ఇష్యూ మనం విచారించుకోవాలి, ఎందుకు అటాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, వాళ్ళ ప్రజల్లో ఎందుకు అంత అప్రెషన్ ఉన్నది, ఎందుకు అంత అగ్రెసివ్ ఉన్నారు అనే ఇష్యూ తప్పకుండా మనం విచారించాల్సిన అవసరం ఉంటుంది బిఫోర్ గోయింగ్ సబ్జెక్ట్. 100%. నేను ముందే చెప్పిన 9 నెలల నుంచి వాళ్ళు టెంట్ వేసుకుని దీక్ష చేస్తున్నప్పుడు ఎవరు స్పందించలేదు. కలెక్టర్ గారు వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి క్లియర్ చెప్తున్నాడు, సార్ మాకు ఈ సభ ఉన్నదన్న సంగతి మాకు ఎవరు చెప్పలేదు, మీరు ఇవాళ ఇక్కడ ఒపీనియన్ స్పీకర్ అని చెప్పి మాకు ఎవరు చెప్పలేదు, మీరు వచ్చిందని చెప్పడం జరిగినది. ఒకటి, ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం అన్నప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టాల్సి ఉండే, ముందే అక్కడ పబ్లిక్ అగ్రెసివ్ ఉన్నారా, మంచిగా ఉన్నారా లేదా అనేది సర్వే చేయాల్సుకోవాల్సి ఉండే. అవి ఏమి చేయకుండా ఏది మాట్లాడితే అదే చేతులని ఒక దురుద్దేశంతో అధికారులు పోతే ఇట్లా అయితే సార్, ఇటు సంఘటన ఎన్నో అయినా, ఇది కొత్త సంఘటన కాదు. మళ్ళా పార్టీ నాయకులు పెట్టినా అంటే మీ ఎంఐఎం రఘునందన్ రావు గారు బెయిల్ తీసుకోలేదండి ఎంఐఎం నాయకులు ఇద్దరికి, అది ఎట్లా మీరు స్పందిస్తారు సీనన్న? అడ్వకేట్ గా అడ్వకేట్ ఇది ఇందాకనే అన్నట్టు అడిగినటువంటి ప్రశ్న జనబాహుళ్యం నుంచి వచ్చిందానికి సమాధానం రాదనేది దీనికే సార్.
ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలని అయితే కాదు ఇది. కదా పార్టీ చెప్పేది పైసలు వినండి. కడుతుంది మీ లీగల్ సెల్ కి, మీకు తెలుసా? మీ మీకే లాయర్ లేదండి, నుండి పార్టీ కాదండి, వాళ్ళ కడుతుంది ఎస్టీలు ఖర్చు. డబ్బులు లేవు కాదండి. ఇప్పుడు వాళ్ళు ఎస్టీలు డబ్బులు లేవు, బెయిల్ తీసుకెళ్తాం తప్పే ఉండదు. మేము జైలు పోతే వద్దని చెప్పినామా? వాళ్ళు హెల్ప్ ఇక చేస్తారు, తప్పే కలెక్టర్లను ఉండదంట. కొడతా ఉంటారు, మీరు తీసుకురండి బయటికి. క్రైమ్ మీరు అక్కడ ప్రోత్సహించండి. ఉన్నది మీకు రఘునందన్ రావు ఎంఐఎం ఇద్దరు ఎంపీలను తీసుకొచ్చి బయట తీసుకొస్తే ఏం లేదట. మొత్తం సార్, మీరు మీ- మా మీ- పార్టీ మీ విప్లవానికి లీగల్ వ్యతిరేకము. సెల్ నాయకుడిగా మేము ఒక పోలేదు ఎస్టీలను ఆయన. తీసుకొస్తే మీకు తప్ప. పార్టీ అంటే మీరు లీగల్ సెల్ వ్యతిరేకిస్తున్నారు, నాయకుడిగా మీరు ఎవరు పోలేదు ఆ support రోజు. చేస్తున్నారు? రైట్. ఇప్పుడు కలెక్టర్ మీద ఏ సామాజిక వర్గానికి రిప్రజెంట్ చేస్తున్నారు సార్ మీరు? ఇష్యూ నేను ఏం మాట్లాడుతున్నా మీరేం చెప్తున్నారు? మీకు కేసీఆర్ మీద కోపం ఉంటే వేరే తిట్టండి సార్. ఓ రోజు యూట్యూబ్ పెట్టుకొని కేసీఆర్ బండ బుల్ తిట్టి రీల్ చేసుకోండి. ఎవడో మాకేం మాట్లాడుతున్నాడు. కోపం ఉంటుంది సార్ కానీ మీ వారి మీద? డిబేట్ లో ఒక క్వశ్చన్ అడిగితే మీ పాత కక్షలు మీ పాత కోపాలు చెప్పడం కాదు టీవీలో మనం చూస్తున్నది. అడిగేదాన్ని నేను జవాబు చెప్తున్నా, మీరు వినండి. నేను కూడా అడ్వకేట్, నేను చెప్తున్నా వినండి. వినకపోతే తిడితే ఓ యూట్యూబ్ లో మంచిగా టీవీ ముందు కూర్చొని తిట్టండి, మస్తు వైరల్ అయిపోతుంది. నేను అడిగిన ఒక క్వశ్చన్ అడిగారు, నేను చెప్పినాను. మీకు నచ్చకపోతే మీ ఆన్సర్ మీరు చెప్పుకోండి. బెయిల్ తీసుకోవాల్సిన రైతు ఈ దేశంలో ఒక సిటిజన్ గా ప్రతి ఒక్కరికి ఉంటది. ఆ డబ్బులు కాటి పెడతా మీరు పెడతా అక్కడ ప్రజలనే మోసం చేస్తున్నప్పుడు ఇక జైలు పోయి పడ్డాక బెయిల్ చేసి తప్పే ఉందండి. ముందు సీఎం గారు కాన్సెప్ట్ ముఖ్య నాయకులు పోయి మాట్లాడారా? ముఖ్య నాయకులు కొంతమంది పోయి బాగా ఒప్పించే ధర్మం లేదా? అంటే రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడుతుంది వేదాం అనుకుంటారు. ఇది నాకు అర్థం కాకూడదు కాన్సెప్ట్. ఉన్నారు ఇవాళ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు అక్కడ, పంట బూతులు తిడుతున్నాడు. వాళ్ళు పిలుచుకొని విన్నారా తాడు గారు? మీరు వారి బ్రదర్ కృష్ణారెడ్డి గారు రెడ్డి సాబు ఇష్టం వచ్చినట్టు తిట్టిండి అక్కడ అందరినీ. అరే మీరు తంతరా, మీరు సంగతి చెప్తారా అని. ఇదా ప్రజాస్వామ్యము? అంటే మీరు ఏది పడతా చేస్తారు, చేతులు కూర్చుంటారు టీఆర్ఎస్ పార్టీ. మీరు డిబేట్ లో అయిపోయింది. మీరు లక్ష్మీకాంత్ ఇద్దరు కొల్లుడే మాట్లాడుతున్నారు. మీరు ఏ సంఘానికి, ఏ సొసైటీకి, ఎవరికి మీరు స్పందిస్తున్నారు అర్థం కాని పరిస్థితి భారతీయ జనతా. కాబట్టి యాంకర్ గారు నా రిక్వెస్ట్ సార్ ఇక్కడ కాదు రామకృష్ణ గారు కానీ సునీల్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ ఎస్ డెఫినెట్ గా నేను అందుకే రామకృష్ణ గారు నేను ఇందాక అందుకే అన్నది, నేను అందరికీ సమానమైనటువంటి సమయం ఇస్తున్నాను. ఈ ప్రశ్నకి మీరు ఏం సమాధానం చెప్తారా అన్నటువంటి పాయింట్లు క్రాస్ టాక్ అయ్యి మనకు అనవసరంగా ఒక 10 నిమిషాలు వేస్ట్ అయింది తప్ప నేను ఎవరిని ఇక్కడ తప్పుపట్టట్లేదు, అలానే ఎవరిని రైట్ కూడా అనట్లేదు నేను. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రశ్న రెండే ప్రశ్నలు ఈరోజు మేము ముందుంచడం జరిగింది. అంతే తప్ప ఏదో ఒక పార్టీని కొమ్ముగాయాలి, లేదంటే ఇంకొక పార్టీ వాళ్ళకి టైం ఇవ్వాలి, లేదంటే ఇంకొకరికి ఇవ్వకూడదు అన్నటువంటిది ఏం లేదు. ముగ్గురు స్టేట్మెంట్లు, ఇందాక బండి సంజయ్ గారి స్టేట్మెంట్, కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయరు కుట్రలో. ఎస్ సునీల్ గారు వస్తున్నా, మీ దగ్గరికి వస్తున్నా, ఒక్క నిమిషం. కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయరని బండి సంజయ్ గారు అంటారు. కేటీఆర్ గారు ఏమో సభ తీసుకొని ఆల్రెడీ లగచర్లలో పెట్టాము, మానుకోటలో ఈరోజు పెట్టాం, రేపు పొద్దున మొత్తం 119 నియోజకవర్గాల్లో దీని మీద సభ పెడతామని ఆయన అంటారు. రేవంత్ రెడ్డి గారు వచ్చేసరికి అసలు అక్కడ పెట్టేది కంపెనీ కాదు, కాలుష్య రహిత దానికి సంబంధించినటువంటి ఒక కారిడార్ అని ఆయన అంటారు. అంటే ఇక్కడ ప్రజలు ఎవరి మాట నమ్మాలి? ముఖ్యమంత్రిదా, ప్రతిపక్ష నేతలదా, ఎవరిది నమ్మాలి? ఎవరు వాళ్ళ క్లారిటీ ఇచ్చేది ఎవరు? ప్రభుత్వం ఇవ్వాలా, ప్రతిపక్షం ఇవ్వాలా? ప్రతిపక్షాలు ఏమో ఒక మాట, ప్రభుత్వం ఏమో ఒక మాట. అక్కడ ఏమైనా కొన్ని పనులు జరిగిపోతున్నాయా? ఫ్యాక్టరీ శంకుస్థాపన అయిపోయిన వెంటనే అక్కడ కాలుష్యం వచ్చేస్తుంది, ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారా అంటే పేపర్ మీదే ఉన్నదానికే ఇంత అయితే రేపు పొద్దున పునాది పడితే ఇంకెంత అవుతుందో అన్నటువంటి దాంట్లో అక్కడ ప్రజలు. మోడరేటర్ గారు, మీరు ఇంతకుముందు చాలా చక్కటి ప్రశ్న ఇస్తున్నారు. ఇది ప్రభుత్వానిదా, ప్రతిపక్ష నేతదా అన్నారు. ఎవరు మీ రాష్ట్రానికి ప్రతిపక్ష నేత అండి? మీరు చెప్పండి ఎవరు? నేను ప్రతిపక్షాలదా అన్నాను, ప్రతిపక్ష నేతదని నేను అనలేదు సార్, ప్రతిపక్షాలదా అన్నాను. ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రజాపక్షం అంటారు కాబట్టి. మీకు భయమా కేసీఆర్ గారు అంటే? మీరెందుకు తప్పించుకుంటున్నారు? నాకెందుకు సార్? కేసీఆర్ గారు అంటే భయం ఎందుకు? కేటీఆర్ అంటే భయం ఎందుకు? వాళ్ళు ఏమైనా తప్పులు చేశారా? లేదు వాళ్ళకి నేనేమైనా తప్పు చేశానా భయపడడానికి? ప్రతిపక్ష నాయకుడిగా ఇంత పెద్ద సంఘటన రాష్ట్రంలో జరుగుతుంటే లగచర్ల మీద వారు స్పందించాల్సినటువంటి అవసరం లేదా? అంటే ఒకటి, మీరు మంచి ప్రశ్న అడిగారు, నన్ను ఒక మాట చెప్పొచ్చా మీకు పెద్దలు? కేటీఆర్ గారికి ఇవ్వచ్చు కదా. ఎస్ శ్రీనివాస్ గారు మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు, దయచేసి సమాధానం చెప్పే అవకాశం ఇస్తారా? కేసీఆర్ గారు అంటే భయమా, ఎందుకు ఆయన ఎందుకు రావట్లేదని ఎందుకు అడగట్లేదు మోడరేటర్ గారు అన్నారు. ప్రతిపక్షాలు అక్కడికే వస్తున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పుని ఒప్పుకుంటున్నాం అంటూ కేసీఆర్ గారు ఒక్కసారి వచ్చారు, ఆయన వెళ్ళిపోయారు. సరే, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు కాబట్టి, కేటీఆర్ మొత్తం పార్టీని నడుపుతున్నారు కాబట్టి రాజకీయాల్లో ఎవరు సభలోకి వస్తారు, సభలోకి రారు, ఎవరు మాట్లాడరు, మాట్లాడకుండా ఉంటారు, అది వాళ్ళ విజ్ఞత.
వాళ్ళు ఎందుకు రాలేదు అని అడగడానికి కానీ ఎందుకు వచ్చారు అని అడగడానికి కానీ మీడియాకి అధికారం ఉందా అంటే ఉంది, లేదంటే లేదు. అందుకని చెప్పి ఎవరు ఎదుర్కొన్నా ఉంటే వాళ్ళనే ప్రశ్నిస్తాం. ఫలానా వాళ్ళు రాలేదు, ఫలానా వాళ్ళు వచ్చారని అడిగితే ప్రజలు మమ్మల్ని కూడా ఇగో మీరు కూడా ఇలాగే తయారయ్యారని అంటారు. ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో రాజ్యాంగ పరంగా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా తీసుకొని దానికి కావాల్సిన సౌకర్యాలు కామన్ మ్యాన్ పూర్ ఫెలోస్ కూడా సబ్బులు కానీ ఉప్పులు కానీ కొంటే వచ్చే ట్యాక్స్ పబ్లిక్ పేడ్ అమౌంట్ తో వారి సాలరీస్ ఉంటాయి, వారికి కార్ల సౌకర్యం ఉంటుంది, ప్రతిపక్ష సౌకర్యాలు కేసీఆర్ గారు అట్లీస్ట్ కాదు అంటే సమయాభావం అవుతుంది, దయచేసి పెద్దలు క్షమించాలి, సమయాభావం అవుతుంది కాబట్టి శ్రీనివాస్ గారికి రామకృష్ణ గారికి సునీల్ గారికి ఈ డిబేట్ చూసిన తర్వాత అయినా కేసీఆర్ గారు దయచేసి బయటికి రావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఆయన బయటికి రావాలని కోరుకుందాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు సునీల్ గారికి, శ్రీనివాస్ గారికి, రామకృష్ణ గారికి ధన్యవాదాలు. ఇది లగచర్లకి సంబంధించి మరి ఈ రాజకీయం ఎప్పుడు ముగుస్తుంది, ఇది ప్రజల సమస్య లేదంటే రాజకీయ పక్షాల సమస్య, త్వరలో తేలాలనే కోరుకుందాం. ఇది బీఆర్కే ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.